స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవ్రీ ఇయర్ పెట్టే ఎగ్జామ్స్లో CGL ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ప్రెస్టీజియస్. ఈ ఎగ్జామ్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ త్రూఅవుట్ ఇండియా 10 lakh అప్లికెంట్స్ ఎగ్జామ్ రాస్తే అరౌండ్ 8,000 పోస్ట్స్ మాత్రమే ఉంటాయి. అటువంటి ఎగ్జామ్లో 2018 మరియు 19 బోత్ ద ఇయర్స్లో ఎగ్జామ్ క్వాలిఫై ర్యాంక్ సాధించిన రోహిత్ కృష్ణతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. రోహిత్ కృష్ణకి Tier 1లో 2018 CGLలో 161 వచ్చాయి, 2019లో 177 వచ్చాయి. అలాగే Tier 2లో అవుట్ ఆఫ్ 400 మార్క్స్ అతనికి 2018లో 302 మార్క్స్ వచ్చాయి, 2019లో 417. అంటే 400కి 470 రావడం అంటే ఏంటంటే అక్కడ అతనికి వచ్చింది 370, బట్ నార్మలైజేషన్ వల్ల దే యాడ్ సమ్ మార్క్స్ అనమాట, యాడ్ చేసి 420 దాకా వచ్చింది అతనికి. అలాగే Tier 3లో కూడా ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్లో కూడా 2018లో హీ గాట్ ఆల్మోస్ట్ 64, 19లో హీ గాట్ ఆల్మోస్ట్ 69 మార్క్స్ అనమాట. సో ఆల్ ద టైర్స్, అక్రాస్ ఆల్ ద టైర్స్ అతనికి 2 ఇయర్స్లో కూడా మార్క్స్ బాగా వచ్చాయి. 18 కన్నా 19లో అతను చాలా ఇంప్రూవ్ అయ్యారు. అయితే రోహిత్ కృష్ణ అడిగి అతని స్ట్రాటజీ ఏంటి, అతను ఏ రకంగా ఈ 2 ఇయర్స్లో కూడా ఇన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగారో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా CGL ప్యాటర్న్ అని తెలుసుకుందాం. CGL Tier 1, 2, 3, 4 అని 4 టైర్స్లో పెడతారు. Tier 1 200 మార్క్స్ ఉంటుంది. అందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటాయి. Tier 2లో ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ మాత్రమే, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. పేపర్ 1 అర్థమెటిక్, పేపర్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. ఎవరైతే AAO అనే పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి పేపర్ 3 ఫినాన్స్, ఎకనామిక్స్ కూడా ఉంటుంది. పేపర్ 4 స్టాటిక్స్ కూడా ఉంటుంది. అలాగే Tier 3లో సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, ఎస్ఏ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్, అప్లికేషన్ ఉంటుంది. Tier 4 అనేది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. Tier 4లో కంప్యూటర్ మీద మనకు నాలెడ్జ్, బేసిక్ టైపింగ్ స్పీడ్ కానీ, ఎక్సెల్లో ఫార్ములాస్ కానీ, MS వర్డ్ ప్రజెంటేషన్ కానీ ఇటువంటి చూస్తారు. సో ఈ రకంగా 4 tiers రాసిన తర్వాత మన రిజల్ట్ ఇస్తారు. అన్నింటిలో క్వాలిఫై అయ్యి మన టాప్ 8,000లో ఉంటే మనకి IT ఇన్స్పెక్టర్, లేకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కానీ, అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ, ప్రివెన్షన్ ఆఫీసర్ కానీ, ఇలాగా చాలా సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ B, గ్రూప్ C జాబ్స్ ఇందులో ఉంటాయి. సో హాయ్ రోహిత్ కృష్ణ. సో మీరు 2018, 19 2 సార్లు కూడా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయగలిగారు. అయితే అసలు ఈ ఎగ్జామ్కి మీరు ఏ సోర్సెస్ ఫాలో అయ్యారు? థ్యాంక్ యూ సార్. 2018 అండ్ 2019 రెండిట్లో నేను క్లియర్ చేయడానికి నా మెయిన్ హెల్ప్ చేసింది సోర్సెస్. ఫస్ట్ థింగ్ సార్, నాకు క్వాంటిటీ యాప్టిట్యూడ్లో నేను మ్యాజికల్ బుక్ ఆన్ క్వికర్ మ్యాథ్స్ బై M. Taira ఈ బుక్ ఫాలో అయ్యాను అర్థమెటిక్కి. అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్కి ఏమో నేను ప్లే విత్ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ బై అభినయ్ శర్మ సార్. ఈ రెండిట్లో నుంచి నేను థియరీ బాగా చేశాను. ఈ రెండిట్లో థియరీ అయిపోయిన వెంటనే నేను రాకేష్ యాదవ్ సార్స్ది ప్రీవియస్ ఇయర్ బుక్ కంపైలేషన్ ఉంటుంది, అందులో ప్రాక్టీస్ చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా మాక్ టెస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. దెన్ ఇంగ్లీష్కి వస్తే సార్, ఇంగ్లీష్కి నేను SP Bakshi గ్రామర్ బుక్ చదివాను. దెన్ KD క్యాంపస్ వాల్యూమ్ 1 బుక్ అండ్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మన్ లెవిస్ ఈ బుక్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చదివాను. అండ్ కిరణ్స్ ప్రీవియస్ ఇయర్ కంపైలేషన్ బుక్ అంతా గ్రామర్ అయిపోయిన తర్వాత దాంట్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ జనరల్ అవేర్నెస్కి నేను లూసెంట్ బుక్ చదివాను. ఇంకా కరెంట్ అఫైర్స్ కోసం మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ బై గ్రేడప్ అది చదివేవాడిని. ఇంకా శరత్ చంద్ర బ్యాంకింగ్ అండ్ SSC కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా నేను రిఫర్ చేసేవాడిని. రీజనింగ్ కోసం నేను కిరణ్స్ ప్రీవియస్ ఇయర్ బుక్ ఇంకా రీసెంట్గా SSC ఎగ్జామ్స్లో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. వీటి వల్ల మనకి మోస్ట్ ఆఫ్ ద టైం రీజనింగ్ ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే స్కోర్ చేయొచ్చు. ఓకే, మీరు చెప్పిన సోర్సెస్లో ఈ జనరల్ అవేర్నెస్ చూస్తే లూసెంట్ బుక్లోనే మరి జనరల్ అవేర్నెస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఉంటుందా? ఎందుకంటే ఇట్స్ అన్ ఓషన్ కదా, అందులో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, కాన్స్టిట్యూషన్ చాలా ఉంటాయి. మరి లూసెంట్ బుక్ సరిపోతుందా జనరల్ అవేర్నెస్కి? అవును సార్, లూసెంట్ బుక్లో మనకి చాలా వరకు టాపిక్స్ కవర్ అవుతాయి SSC రిలేటెడ్గా. కానీ కొన్నిసార్లు మనకి SSC వాళ్ళు మిస్లీనియస్గా కూడా కొన్ని టాపిక్స్ అడుగుతూ ఉంటారు. సో మనం సోలోగా ఒక లూసెంట్తో చదివితే సరిపోద్దు. దాంతోపాటు గూగుల్ నుంచి కానివ్వండి, లేదంటే QMaths వాళ్ళ PDFs కానివ్వండి, లేదంటే టెక్స్ట్ బుక్ వాళ్ళ PDFs కానివ్వండి, ఇట్లాంటి మిస్లీనియస్ టాపిక్స్కి మనం రిఫర్ చేసుకుంటే మనకి వేరే వాళ్ళ మీద ఎడ్జ్ ఉంటుంది. అదేవిధంగా మనం జనరల్ అవేర్నెస్లో ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి వాటిని ఎక్కువగా రివైజ్ చేస్తే మనకి వేరే వాళ్ళ నుంచి ఎడ్జ్ ఉంటుంది.
ఇప్పుడు సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ హాస్ బికమ్ వెరీ కాంపిటేటివ్. నిన్న చెప్పినట్టుగా 8 lakhs మెంబర్స్ రాస్తే ఒక 8,000 మెంబర్స్ సీట్స్ వస్తున్నాయి, ర్యాంక్స్ వస్తున్నాయి. సో ఇందులో క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి ప్రాబ్లం, ప్రతి క్వశ్చన్ చాలామంది టైం ఇస్తే సాల్వ్ చేయగలరు. అంటే వాళ్ళకి ప్రిపేర్ అయి ఉంటారు, కష్టపడి ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఆ లిమిటెడ్ టైంలో అన్ని క్వశ్చన్స్ చేయడం అనేది చాలామంది కష్టం అవుతుంది. సో అక్కడ టైం మేనేజ్మెంట్ అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి మీరు అరిథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ వాట్ ఎవర్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఏమైనా మెథడ్స్ ఫాలో అయ్యారా? అవును సార్, మనకి అదే ఎస్ఎస్సి పేపర్ మ్యాథ్స్ పేపరే తీసుకోండి Tier 2లో, అది మనకి 2 hours కాకుండా 3 hours చేయమంటే ఈవెన్ మన 10th class కుర్రాడు కూడా చేసేస్తాడు. కానీ అక్కడ 2 hours చేస్తేనే మనం టాపర్స్ అవుతాం అనమాట. సో దానికోసం ఇనిషియల్గా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేనేం టిప్స్ ఫాలో అయ్యానంటే 2018 తర్వాత నుంచి నేను డైలీ 200 sums మ్యాథ్స్లో ప్రాక్టీస్ చేసేవాడిని. అండ్ డైలీ నేను 10 to 15 minutes నా క్యాలిక్యులేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడంలో టైం స్పెండ్ చేసేవాడిని. అండ్ నేను మాక్ టెస్ట్ ఎక్కువగా ఇవ్వటం ప్రారంభించాను. అండ్ సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను ప్రతి 50 questions 30 నిమిషాల్లో సాల్వ్ చేయడానికి ట్రై చేసేవాడిని. దీనివలన నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు, రియల్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అంత ప్రెషర్ తీసుకోలేదు నేను. చాలా ఈజీగా అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఎస్సి వాడు కావాలనే ఫస్ట్ 15 questions టఫ్ క్వశ్చన్స్, రాంగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. సో మనం ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్, మనకి బాగా వచ్చిన క్వశ్చన్స్, వీటిల్నే మనం ఫస్ట్ 1 hour చేయాలి. ఇంకా ఏంటంటే మనం పేపర్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 60 to 70 questions చాలా ఈజీగా ఉంటాయి. ఎలా అంటే మనం 40 seconds 40 చేసేయగలం అనమాట. సో ఎగ్జామ్లో స్ట్రెస్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ 1 hour మనం ఈ 40 seconds చేయగలిగినటువంటి సమ్స్ని ఫస్ట్ ట్రై చేయాలి. సో దట్ మనకేంటంటే 1 hour మనం ఈ 100 questions వరకు వెళ్ళిపోతాం. అండ్ మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ చూస్తే 60-55 దాకా ఉంటాయి. సో దట్ మనకేంటంటే ఒక సైకలాజికల్గా మనకి చాలా బెటర్గా ఫీల్ అవుతాం. దెన్ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేయాలంటే మోడరేట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం చేసేటప్పుడు ఏవైతే మోడరేట్గా ఉంటాయో, ఏవైతే నేను చేయగలను అని అనుకుంటామో వాటిల్ని మనం టిక్ మార్క్ చేసుకోవాలి. సెకండ్ అటెంప్ట్లో మనం వాటిని చేసుకోవాలి. ఈ సెకండ్ అటెంప్ట్కి కూడా మనం ఒక 30 నిమిషాలు 40 నిమిషాల వరకు ఇచ్చుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఫస్ట్ అటెంప్ట్లో మనకి 60-65 అలా వరకు క్వశ్చన్స్ అయితే కనుక సెకండ్ అటెంప్ట్లో కూడా మనకి 30 నిమిషాల్లో ఒక 20 questions అలా అయినా కానీ మనం ఓవరాల్గా 60 + 20 80 దాకా వెళ్ళిపోతాము. సో లాస్ట్ ఒక 30 minutesలో ఈవెన్ మనం కొంచెం హార్డ్ క్వశ్చన్స్, కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ ఇట్లాంటివి మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ఒక 10 questions చేసినా కానీ, ఈవెన్ ఇన్ 30 minutes మనం 10 questions చేసినా కానీ 80 + 10 90 ఓవరాల్గా మనం 90 questions చేసినట్టు అయింది. 90 questions అంటే ఆల్మోస్ట్ 180 marks. ఇది మనల్ని టాపర్స్కి దగ్గరగా తీసుకెళ్తుంది. ఈ స్ట్రాటజీని నేను అప్లై చేసి 2019లో మంచి స్కోర్ సంపాదించాను సార్. చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంతకుముందు ఎస్ఎస్సి రాసిన వాళ్ళు కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ టైం రాసినప్పుడు స్ట్రాటజీని మార్చుకునే విధంగా మీరు చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మన శరత్ చంద్ర బ్యాంక్ ఎస్ఎస్సికి కానీ, లేదా వేరే అకాడమీస్ కానీ చాలామంది పిల్లలు బీటెక్ అయిపోయి, డిగ్రీ అయిపోయి ఫ్రెష్గా కోచింగ్ స్టార్ట్ చేస్తారు. చాలామంది కష్టపడతారు, కానీ అందులో కొంతమంది ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. సో ఎక్కువ మంది ఈ ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేకో లేదా కష్టపడకో కాదు. కష్టపడతారు, తెలివితేటలు ఉంటాయి, కానీ కొన్ని కామన్ మిస్టేక్స్ చేయడం వలన ఎక్కువగా వాళ్ళు ఒక 2 to 3 years దాకా ర్యాంక్ మిస్ అవుతూ ఉంటారు. సో ఆ రకంగా మీరు కూడా 2018లో కానీ 2017లో కానీ ప్రిపేర్ అయినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఏమైనా చేశారా? అంటే కామన్గా ఈ మిస్టేక్స్ మనం ఎక్కువ చేస్తూ ఉంటారు, వీటిని అవాయిడ్ చేసుకోవడం వల్ల మనకి ర్యాంక్ వస్తుంది అన్న మిస్టేక్స్ కొంచెం చెప్పగలుగుతారా? సో దట్ స్టూడెంట్స్ కెన్ అవాయిడ్ దెమ్. తప్పకుండా సార్. నేను 2018 ఇచ్చేటప్పుడు ఎక్కువగా చదవటం మీద ఫోకస్ చేశాను, కానీ ప్రాక్టీస్ చేయడంలో చాలా ల్యాగ్ అయిపోయి ఉన్నాను అనమాట. సో దట్ నాకు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్ చూడగానే నాకు ఇది వచ్చు, నాకు ఇది తెలుసు అని అనిపించింది, కానీ నేను చేయడంలో చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నేను 2018 తర్వాత నేను చాలా ప్రాక్టీస్ చేసి అది నేను అధిగమించాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఎక్కువగా ఆస్పిరెంట్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ మీద లేదంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్స్ మీదనే ఎక్కువ టైం శ్రద్ధ పెడతారు. అలా చేయటం అనేది కరెక్ట్ కాదు సార్ నా ఒపీనియన్లో. మనకి ఓవరాల్ 700 మార్క్స్లో ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంటే. ప్రతి మార్క్ వల్ల మనం చాలా ముందుకెళ్తాము, ఎడ్జ్ తీసుకుంటాము. సో దట్ నేను చెప్పాల్సింది ఏంటంటే
ప్రతి సబ్జెక్టు ఈక్వల్గా ఇంపార్టెంటే, ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు, ఏ సబ్జెక్ట్కి ఓవర్గా వెయిటేజ్ ఇవ్వద్దు. జనరల్ అవేర్నెస్ని చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో దీనివల్లనే వాళ్ళు Tier 1లోనే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో Tier 1లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, సో దానికి చాలా ఎక్కువగా ఫోకస్ చేయాలి. అండ్ ఎస్ఎస్సి రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుందని చెప్పి చాలామంది దాన్ని కూడా ఎక్కువ ఫోకస్ చేయరు. దాంట్లో కూడా 48-50 మార్క్స్ డెఫినెట్గా రావాల్సిందే Tier 1లో. ఇంకా చాలామంది టాపర్స్ వీడియోస్ చూసి ఎక్కువ సోర్సెస్ చదువుతూ ఉంటారు. ఒక కొత్త టాపర్ రాగానే కొన్ని కొత్త సోర్సెస్ అన్నీ తీసుకొని చదువుతూ ఉంటారు. అలా చేయకుండా మీరు ముందుగా ఏదైతే అనుకున్నటువంటి బుక్స్ ఉంటాయో వాటిల్నే మీరు మళ్ళీ చదువుతూ ఉండండి. 5-6 టైమ్స్ 10 టైమ్స్ అట్లా చదువుతూ ఉండండి. అలా మీకు మీ స్పీడ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, మీకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ప్రతి సమ్ని చాలా ఈజీగా చేయగలుగుతారు. ఎక్కువ సోర్సెస్ తీసుకోవడం వల్ల మీకు రివిజన్ చాలా తక్కువ అవుతుంది. సో దట్ మీకు ఎగ్జామినేషన్లో చాలా ఇబ్బందులు పడతారు. జనరల్గా Tier 1, Tier 2 అన్నింటిలో కూడా అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. కానీ Tier 1 కన్నా Tier 2లోనే అర్థమెటిక్ అయినా ఇంగ్లీష్ అయినా కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ డిఫికల్ట్ లెవెల్ మీరు రీచ్ అవ్వడానికి Tier 1 కన్నా 2కి ఎడిషనల్గా ఏవైనా మెథడ్స్ కానీ సోర్సెస్ కానీ స్ట్రాటజీ కానీ ఫాలో అయ్యారా? అవును సార్, Tier 1 కంటే Tier 2 చాలా టఫ్గా ఉంటుంది. సో Tier 1 అయిన వెంటనే ఆస్పిరెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ డైలీ 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ క్యాలిక్యులేషన్స్. ప్రజెంట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ అయింది. సో క్యాలిక్యులేషన్స్ డైలీ 10-15 మినిట్స్ చేస్తూనే ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, మనకి Tier 1లో ఏవైతే టఫ్ క్వశ్చన్స్ ఉంటాయో, ముందు నుంచి మనం చేసుకున్న వాటిలో టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం Tier 2కి ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. టఫ్ మోడల్స్ ఏవైతే అనిపిస్తాయో అవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా మనం ముందు నుంచి రాసుకున్నటువంటి క్లాస్ నోట్స్ కానివ్వండి, లేదంటే మనం ముందు నుంచి ప్రిపేర్ అయినటువంటి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, వీటిలో మనం ఎక్కడైతే కొంచెం మెథడ్స్ కానీ ఏమన్నా కాన్సెప్ట్స్ కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతామో వాటిని మనం మళ్ళీ రివిజన్ చేస్తూ ఉండాలి. ఇంకా నాకు స్పెసిఫిక్గా అయితే శరత్ చంద్ర బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి వాళ్ళ స్టడీ మెటీరియల్ Tier 2ది వర్క్షీట్స్ చాలా బెనిఫిట్ అయ్యింది. దాంట్లో నుంచి ఉన్న టఫ్ క్వశ్చన్స్ వల్ల అవి క్యాట్ ఎగ్జామ్ లెవెల్ క్వశ్చన్స్ అవ్వడం వల్ల వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయ్యింది. ఇప్పుడు Tier 3లో ఆ ఎస్ఏ రేటింగ్ కానీ ప్రిసైజ్ లెటర్ రేటింగ్ వాటి వలన ఈ మేకింగ్ ఆర్ ర్యాంక్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ ర్యాంక్ అనేది ఈ మధ్య చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ Tier 3లో 100 మార్క్స్కి కొంతమంది క్యాండిడేట్స్కి 35-40 తాగిపోతున్నారు, కొంతమంది 70 దాకా వెళ్తున్నారు. ఆల్మోస్ట్ 30-40 మార్క్స్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది ఓవర్ Tier 3 వలన. అంత గ్యాప్ Tier 1, 2లో కూడా రాకుండా బౌన్స్ రాదేమో. కాబట్టి మన Tier 3 కోసం ప్రత్యేకంగా మీరు ఏమైనా సోర్సెస్ కానీ మెథడ్స్ కానీ ఫాలో అయ్యారా? ఎస్ సార్, మనకిప్పుడు ఒకప్పుడు Tier 3 అనేది పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిందంటే Tier 3 అనేది గేమ్ చేంజర్ అయింది. సో మనం Tier 3ని కూడా అంత లైట్గా తీసుకోవడానికి లేదు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్స్టెన్సివ్గా చదవాలి మనం Tier 3 కూడా. నేను Tier 3కి ఏం చేశానంటే అరిహంత్ ఎస్ఐస్ బుక్ అది ఒకటి తీసుకున్నాను సార్. దాంట్లో ఉన్న జనరల్ టాపిక్స్ అన్ని టాపిక్స్ మీద నాకు మంచి ఐడియా ఉంది. మంచి ఐడియా తెచ్చుకున్నాను నేను ఆ బుక్ చదవటం వల్ల. నెక్స్ట్ నేను న్యూస్ పేపర్ ఒకటి చదువుతూ ఉండేవాడిని సార్. దీనివల్ల నాకు ఇంగ్లీష్ Tier 2లో కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది అండ్ Tier 1లో కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయింది. వొకాబులరీ అనేది కూడా నాకు రివిజన్ అయింది. గ్రామర్ రూల్స్ కూడా నాకు పేపర్ చదవటం వల్ల చాలా బెనిఫిట్ అయింది. సో ఇలా పేపర్ చదవటం వల్ల మనకి Tier 3 కూడా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఎస్ఎస్సి వాళ్ళు కొన్ని లిమిటెడ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఇస్తారు రాయటానికి. లైక్ ఫర్ సపోజ్ ఎస్ఏ తీసుకుంటే మీరు 250 వర్డ్స్లో కంప్లీట్ చేయాలి. సో నాకు ఈ ఒక పలానా టాపిక్ ఫర్ సపోజ్ పొల్యూషన్ గురించి మిమ్మల్ని అడిగితే నాకు పొల్యూషన్ అంతా తెలుసు అని చెప్పి మనం 300-350 వర్డ్స్ రాస్తే వాళ్ళు కొట్టేస్తారు. సో మనం అట్లా కాకుండా 250 వర్డ్స్ అంటే 250-260 వర్డ్స్లో మనకి మ్యాక్సిమం అయ్యేటట్టు చూసుకోవాలి. మన హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడ ఎక్కువగా మిస్టేక్స్ కానీ ఇట్లాంటివి లేకుండా. ఇది జస్ట్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది అనే దాని మీద కంటే ఎస్ఎస్సి వాళ్ళు ఇంగ్లీష్ మీద మనకి ఎంత పట్టుంది, మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాము, ఆ అడిగిన కాన్సెప్ట్ గురించి మనకి అసలు ముందస్తుగా ఏమైనా తెలుసా లేదా, ఇటువంటి దాని మీద వాళ్ళు టెస్ట్ చేస్తారే తప్ప మన నుంచి ఐఏఎస్ రేంజ్ ఆన్సర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు. సో మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్ స్టార్ట్ చేయకుండా ఒక 5 మినిట్స్ మనం టైం తీసుకొని మనం ఏమేమి రాద్దాం అనుకుంటున్నామో ఒక ఇంట్రడక్షన్, ఒక బాడీలో 2 పారాగ్రాఫ్స్, పాజిటివ్స్, నెగిటివ్స్, మనం ఏం కంక్లూజన్ ఇద్దాం అనుకుంటున్నాం, మన ఒపీనియన్ ఏంటి, గవర్నమెంట్ ఇంకా ఏమేం చేస్తే అది మనకి బెనిఫిట్ అవుతుంది, ఇట్లాంటివి పాయింట్స్ అన్నీ మనం ముందే ఒక రఫ్గా రాసేసుకొని దెన్ మనం
ఎస్ఏ రాయటం స్టార్ట్ చేయాలి. అలాగే మనం లెటర్ తీసుకుంటే కనుక పంక్చువేషన్ రూల్స్ అని, సాల్యుటేషన్ అని, సబ్జెక్ట్ అని ఇట్లా ఉంటుంది. అలాగే మెయిన్ బాడీ ఉంటుంది. ఇట్లా వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని చాలా కేర్ఫుల్గా రాస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి మంచి మార్క్స్ పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రోహిత్ కృష్ణ చెప్పినట్టుగా ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో 2016-17 దాకా కూడా ఎస్ఐ టాపిక్స్ చాలా జనరల్ ఇచ్చేవాళ్ళు. పొల్యూషన్ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇస్తుండేవాళ్ళు. బట్ ఈ లాస్ట్ 2 years నుంచి దే ఆర్ ఆస్కింగ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇన్ ఇండియా గురించి అడిగారు. దాని గురించి చాలామంది క్యాండిడేట్స్ తెలియదు. ఎందుకంటే సిజిఎల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది కూడా న్యూస్ పేపర్స్ చదవట్లేదు. వాళ్ళు ఏంటంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కానీ, లూసెంట్ కానీ చదవడం వలన కొన్ని టర్మ్స్ వాళ్ళకి తెలియట్లా. దానివల్ల చాలామంది లాస్ట్ ఇయర్లో ఎస్ఏ రేటింగ్ చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సో Tier 1, 2లో ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా దే మిస్డ్ అవుట్ ఆన్ ద ర్యాంక్ అనమాట. అయితే రోహిత్ కృష్ణ ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం వలన, తర్వాత జనరల్ ఇష్యూస్ కూడా ఎక్కువగా అవేర్నెస్ పెంచుకోవడం వలన, కామన్ సెన్స్తో కూడా కొన్ని పాయింట్స్ రాయగలిగి ఈజ్ ఏబుల్ టు స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ Tier 3. దానివల్ల అతనికి ఏంటంటే ఓవరాల్గా హెస్ గోట్ ఎ గుడ్ ర్యాంక్. ఓకే, రోహిత్ కృష్ణ ఇప్పుడు Tier 4కి వస్తే, Tier 4లో మన కంప్యూటర్ నాలెడ్జ్ని చెక్ చేస్తారు కదా. జనరల్గా ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ మనం చూపించాలి, అలాగే టైపింగ్ స్పీడ్ మనకి కొంచెం బాగుండాలి, అలాగే ఎంఎస్ వర్డ్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ రకంగా మన కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. మరి దీనికి మీరు ప్రత్యేకంగా ప్రిపరేషన్ ఏమైనా చేశారా? ఎస్ సార్, మనకి Tier 4లో బేసిక్గా చాలా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మనల్ని టెస్ట్ చేస్తారు. దానికి నేను బ్లాక్ బుక్ అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళది చదివాను. అండ్ మనకి టైపింగ్ టెస్ట్ ఫస్ట్ ఉంటుంది. సో దాంట్లో మనకి 27 వర్డ్ పర్ మినిట్ టైపింగ్ టెస్ట్ చేస్తే మనం పాస్ అయిపోతాము. కాకపోతే మనకి ఫ్రీ హ్యాండ్స్తో మనం టైపింగ్ చేయాలి అంటే ముందు నుంచే, ఒక 2 నెలల ముందు నుంచే మనం టైపింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రోజు మనం 1.5 నుంచి 2 గంటల వరకు విడతల వారీగా, అంటే అరగంట అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి టైపింగ్ ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా సిపిటీకి వస్తే మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్సెల్ ఉంటుంది. సో ఈ రెండింటికి నేను స్పెసిఫిక్గా ఏం చదవలేదు. బ్లాక్ బుక్లోనే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్నే ఫాలో అయ్యాను. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి చేస్తే సరిపోతుంది. కొంచెం ఫార్ములాస్ వేసేటప్పుడు మనకి ఎక్సెల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం ఫార్ములా తప్పేస్తే కనుక మనకి ఓవరాల్గా స్కోర్ తక్కువైపోయి అక్కడ క్వాలిఫై అవ్వలేకుండా కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. Tier 4 చాలా ఈజీ ఎగ్జామినేషన్. చాలామంది స్టూడెంట్స్ 1 month 10 days 15 days అలా ప్రాక్టీస్లో చేసేస్తారు. బీటెక్ స్టూడెంట్స్ ఈజీగా చేసేస్తారు, మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఇది చాలా ఈజీనే. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ సిజిఎల్ రాద్దాం అనుకుంటే అడిషనల్గా వాళ్ళు చదవాల్సిన టాపిక్స్ ఏంటి? ఎస్ సార్, బ్యాంకింగ్ వాళ్ళకి రీజనింగ్ కొంచెం టఫ్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఎస్సిలో ఏంటంటే రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో బ్యాంకింగ్ వాళ్ళు ఎస్ఎస్సిలో రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేసి మాక్ టెస్ట్ ఇస్తే వాళ్ళకి సరిపోతుంది సార్ రీజనింగ్కి. మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వస్తే బ్యాంకింగ్ వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి ఎస్ఎస్సిలో ఈ మధ్య క్యాలిక్యులేషన్స్ కొంచెం అడుగుతున్నారు, కానీ కంపారిటివ్గా మనకు కొంచెం తక్కువే. కానీ మనకి ఎస్ఎస్సిలో అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్లో చాలా డెప్త్గా వెళ్తారు. మనకి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అంటే జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, హైట్స్ అండ్ డిస్టెన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, నెంబర్ సిస్టమ్, ఈ టాపిక్స్ మీద మనకి ఎస్ఎస్సి వాళ్ళు చాలా డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో బ్యాంకింగ్ వాళ్ళైనా ఎస్ఎస్సి వాళ్ళైనా ఎవరైనా కానీ ఈ టాపిక్స్ మీద చాలా డీప్గా ప్రాక్టీస్ చేయాలి. చాలా డీప్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు ఇది చేయగలుగుతారు. ఓన్లీ ప్రాక్టీసే కాదు, దీంట్లో మనకి ఎప్పటికప్పుడు న్యూ మెథడ్స్ మనం నేర్చుకుంటూ ఉండాలి. ఫర్ సపోజ్ మనం ఆల్జీబ్రాకి వస్తే మనం ఆప్షన్స్లో నుంచి సబ్స్టిట్యూట్ చేయడం కానీ, 0 కానీ 1 కానీ సబ్స్టిట్యూట్ చేయడం కానివ్వండి. ట్రిగ్నామెట్రీలోకి వస్తే కనుక మనం టీటా వాల్యూస్లో కొన్ని సబ్స్టిట్యూట్ చేయడం కానీ, ఇట్లాంటివి మనం చేసి మనం ఎడ్జ్ తీసుకోవాలి వేరే స్టూడెంట్స్ మీద. రోహిత్ కృష్ణ చెప్పినట్టుగా ఈ ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ వీటిల్లో షార్ట్ కట్స్, అంటే మొత్తం ఫార్ములా సాల్వ్ చేయడం కాకుండా షార్ట్ కట్స్ ఎలా అయితే సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేయమని చెప్పారో ఇటువంటి ఫాలో అవడం వలన టైం సేవ్ అవుతుంది. యూ కెన్ సాల్వ్ మోర్ క్వశ్చన్స్ ఇన్ లెస్ టైం. సిజిఎల్ ఎగ్జామ్ని చాలామంది 3 నుంచి 4 years దాకా రాస్తూ ఉంటారు, బట్ మిస్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిసప్పాయింటెడ్, డిప్రెస్డ్. సో అటువంటి వాళ్ళకి మీరు ఒక 3 attempts మిస్ అయినప్పటికీ కూడా మళ్ళీ ర్యాంక్ క్రాక్ చేయాలంటే మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా?
సార్ చాలామంది ఆస్పిరెంట్స్ మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారో తెలుసుకోలేకపోవడం ఒక మేజర్ డ్రాబ్యాక్ సార్. చాలామందికి ఎగ్జామ్స్ రాస్తారు, చదువుతారు, అంతా చేస్తారు, కానీ ఎక్కడెక్కడైతే వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని పసిగట్టలేకపోవడం, వాటిని అనలైజ్ చేసుకోలేకుండా, వాటిని ఇంప్రూవ్ చేసుకోలేకుండా మళ్ళీ ఎగ్జామ్స్ ఇవ్వటం, మళ్ళీ సేమ్ అదే రిపీటెడ్గా అదే మిస్టేక్ చేయటం, దీనివల్ల వెటరన్స్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చూసిన చాలామంది వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే Tier 1 రాకముందు యూట్యూబ్లో ఏదో కోర్స్లో జాయిన్ అయిపోవటం, లేదంటే Tier 2 రాకముందు ఏదో ఒక 2 months షార్ట్ కోర్స్ జాయిన్ అయిపోవటం, వాళ్ళు చెప్పిన సమ్స్ని వినటం, జస్ట్ వాళ్ళు చెప్పిన సమ్స్ని చేయటం, ఇలా చేసేసి డైరెక్ట్గా నేను బాగా ప్రాక్టీస్ చేశాను, నేను టఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పి డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయి ఇవ్వటం, ఇవన్నీ చాలా తప్పు ప్రాక్టీసెస్. మనం డైలీ 100-200 క్వశ్చన్స్ అలా చేస్తూ ఉండాలి. మ్యాథ్స్లో డైలీ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉండాలి, లిమిటెడ్ రిసోర్సెస్ చేసుకోవాలి, వీడియోస్ కాన్సెప్ట్కి మనం యూస్ చేసుకోవాలి, కానీ సమ్స్కి ఒకసారి చూసిన తర్వాత వదిలేయాలి. ఇంకా ఎక్కువగా మనం ప్రాక్టీస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ప్రాక్టీస్, రివిజన్, ఈ రెండింటినే మనల్ని టాపర్ని, కట్ ఆఫ్కి బార్డర్ దగ్గర ఉన్న స్టూడెంట్ని డిఫరెన్షియేట్ చేసేది. థ్యాంక్స్ రోహిత్ కృష్ణ. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ స్ట్రాటజీ అండ్ టిప్స్ టు స్టూడెంట్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎవరైతే CGL ఎగ్జామ్ రాయబోతున్నారో ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కానీ రోహిత్ కృష్ణ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. కాల్ మిస్టేక్స్ ఏది చెప్పారో అది అవాయిడ్ చేయండి. అండ్ తక్కువ టైంలో కూడా మీరు ర్యాంక్ సాధించాలంటే లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకొని వాటిని ఎక్కువ రివైజ్ చేయండి. మాక్ ఎగ్జామ్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. రోహిత్ కృష్ణ లాగా మీరు కూడా ఆల్ టైర్స్లో యూ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. ఆల్ ది బెస్ట్.